ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ 400 టీఎంసీ, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 టీఎంసీకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు. 300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు. కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలను 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 నుంచి 19 వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు. ఇది వదిలేసి 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్టుతోని ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకు మొత్తం నేర్పాడు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు, విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ కన్నిటికీ దుమ్ము దులిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టిండ్రు. మేము స్పష్టంగా చెప్పినాం, కృష్ణానదిలో మా ప్రాజెక్టుల అన్ని నీటి కేటాయింపులు, గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్నీ వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు. కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ 968 టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాలపైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి, దాంట్లో మాకెంత వస్తుంది, మీకెంత వస్తుంది. మళ్ళా మిగులు జలాల మనకు వాటా ఉన్నది, వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి. ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది. మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము. ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తూనే మేము తీసుకెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 వరకు మాకు సంపూర్ణంగా సహకరించిండు. మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. మేము సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము. అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు.
బాగానే ఉంది, నదీ పరివాహక విధానం కరెక్టే. కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు? మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు, పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్, కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళారు 90 టీఎంసీలు. ఆ 90 టీఎంసీల నీళ్ళలో 45 టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి. ఆ 45 టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక 90 టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం. అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి అని మేము తిరుగుతా ఉన్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18 నెలల నుంచి మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. దాంతో మా పని సులువవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి, చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ ఇస్ జలశక్తి మినిస్టర్. ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు, తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు, ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము పర్సనల్గా కలిసి చెప్పినాము, అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి, ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు. మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు. ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది? తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఈ వేదికలో ఈ రూమ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే, ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి. మీరు ఏ ఊరికి పోయినా, మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పోయినా, మండలానికి పోయినా, నియోజకవర్గానికి పోయినా, జిల్లాకు పోయినా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రజలకు పూర్తిగా వివరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ల కోసము, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసము ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టి వచ్చిన మీటింగ్లలో కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు, గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి 3000 టీఎంసీలు సముద్రంలో పోతూనే మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు, ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈరోజు ఆ రాచపుండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి
నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ 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 ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకుని వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది, ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తా విక్రమార్కుడు ఏదో ఉంటుంది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు. నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది, అన్ని అబద్ధాలే. నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు అందరూ మన వాళ్ళే, మీరు అందరూ ఎక్కువ తక్కువ 99% నేను చెప్పిన దాన్ని ఆమోదిస్తారు. నేను అట్లా వాదించదలుచుకోలే, నేను మీకు వివరాలే ఇస్తున్నా. చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిండ్రనంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకంచెర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమనే ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు ఈ అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి, ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో, కొందరికి నచ్చదు, కొందరు కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుందని. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు, మన ఉద్దేశాలను మన ఆలోచనలని తప్పు పట్టాలన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు, చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి. ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం. ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను, హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను, హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో, ఈరోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు.
దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే. కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడి వస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నాయి అన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వస్తున్నాం మంత్రిని కలవడానికి, మాతానికి రాండి అంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా. మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు. మీరు 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 మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు సాంకేతికపరమైన వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయపరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామాన మాట్లాడాలి. మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఉన్నది. రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయడానికి వాళ్ళకి 8 మంది ఎంపులను ఇవ్వలేదు. ఇది సుస్పష్టం. నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి, వారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు మీకు ఇస్తారు. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మనందరం సింగిల్ వాయిస్ కింద ఉండాలి. వాళ్ళు సృష్టించే సోషల్ మీడియా ఆర్ మీడియా, లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, వీటన్నిటిని చూసి ఎవ్వరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే రాజకీయ పార్టీల పెద్దలు కానీ ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పులు చేసింది వాళ్ళే, తప్పులను సమర్థించుకుంటున్నది వాళ్ళే, తప్పులను మన మీదకి రుద్దాలని చూస్తున్నది వాళ్ళే. కాబట్టి మనమంతా రైట్ సైడ్ ఉన్నాం, రైట్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు, ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ లెవెల్లో ఈ ఇష్యూని అడ్రస్ చేయాలి.